గురువుగారు, వీధిపోటు అనేది చాలా ప్రమాదకరమైనదిగా వాస్తుశాస్త్రం చెప్తూ ఉంది. అయితే శుభకరమైనటువంటి వీధిపోటు కూడా ఉంటుందా? ఎందుకుంటారు తల్లి, శుభాశుభాలు రెండూ ఉంటాయి. ఏ గ్రహం కూడా ఎలా సంపూర్ణ శుభం సంపూర్ణ అశుభం ఇవ్వదో కలిపి ఇస్తాయో అదే విధంగా దిక్కులు, దిక్పాలకులు, అధిపతులు, ఆ దిక్కులలో ఉండేటటువంటి వీధిపోటు తదితర వాస్తు సంబంధిత అంశాలు కూడా మంచి చెడు కలిపే ఇస్తాయి. శుభం కలిగించేటటువంటి వీధిపోటు అన్నప్పుడు ఈశాన్య దిగ్భాగం వైపుగా ఉండేటటువంటి వీధిపోటును ముందుగా ప్రస్తావన చేసుకోవాలి. వీధిపోటు అంటే ఏమిటి? ఇంటికి సంబంధించి తూర్పు వైపుగా ప్రధాన వీధి ఉన్నప్పుడు ఆ ప్రధాన వీధికి ఉపవీధిగా తూర్పు వైపు నుంచే చిన్న చిన్న రహదారులు వచ్చి ఈ ప్రధాన రహదారికి బారులుగా కలిసేటటువంటి సమయంలో ఆ బారుగా వచ్చే ఉపదారి ప్రధాన దారికి కలిసేటటువంటి దిక్కు మన గృహానికి ఈశాన్యమైనప్పుడు ఇది శుభం కలిగించేది. ఆ ఇంటికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఇంట్లో ఉండేటటువంటి వారికి నాయకత్వ లక్షణాలు శోభిస్తాయి, పదవులు లభిస్తాయి. ఇంటికి ఈశాన్యం వీధిపోటు లాభదాయకం. అందులోనూ తూర్పు ఈశాన్యం వీధిపోటు అద్భుతమైన పదవీ యోగాన్ని కలిగిస్తుంది. అలాగే తూర్పు ఆగ్నేయం వైపు ఉండే వీధిపోటు ఇంట్లో ఉండే మహిళలకు అనారోగ్యాన్ని కలిగిస్తుంది. ఇంటికి దక్షిణం వైపు వీధి ఉన్న సమయంలో దక్షిణానికి సంబంధించి ఆగ్నేయంగా ఉండేటటువంటి వీధిపోటు మహిళలను ఆ ఇంట్లో ఉండకుండా చేస్తుంటుంది. ఇది నష్టం కలిగించే వీధిపోటు. అదేవిధంగా నైరుతి దిగ్భాగంలో దక్షిణం నైరుతి వైపుగా ఉండేటటువంటి వీధిపోటు యజమానికి దుఃఖం కలిగిస్తుంది, అప్పుల బాధ పెంచుతుంది. పడమర వైపుగా ఉండే నైరుతి దిగ్భాగానికి సంబంధించిన దిక్కులో వచ్చే వీధిపోటు యజమానికి అనారోగ్య సూచకంగా మారుతుంది. అలాగే పడమర వైపున ఉండేటటువంటి వాయవ్య దిగ్భాగానికి సంబంధించిన వీధిపోటు ఆ ఇంట్లో ఉండే సంతానానికి విదేశీ యోగాలు, విదేశాలలో గొప్ప గొప్ప ఉద్యోగాలు, లాభదాయకంగా ఉండే సంపదను సృష్టిస్తుంది. ఉత్తరం వైపుగా ఉండేటటువంటి వాయవ్య దిగ్భాగానికి సంబంధించిన వీధిపోటు ఆ ఇంట్లో ఉండే సంతానానికి విదేశాలలో వివాహాలు, స్థిర నివాసాలు, అద్భుతమైనటువంటి ప్రయోజనాలు, తిరిగి ఇంటికి రాకుండా కలకాలం అక్కడే ఉండే అవకాశాలు వీటిని కలిగిస్తుంది. అలాగే ఉత్తరం వైపుగా ఉండే ఈశాన్య దిగ్భాగపు వీధిపోటు ఇంట్లో ఉండే వారికి కలకాలం ఆహారాన్ని సమృద్ధిగా అందిస్తుంది, ఏ లోపము చేయదు. ఇలా 8 వైపులుగా ఉండే దిక్కులలో ఉండే వీధిపోట్లను మనం గమనించినప్పుడు తూర్పు ఈశాన్యపు వీధిపోటు, ఉత్తరం ఈశాన్యపు వీధిపోటు ఈ రెండే లాభదాయకం. వాయవ్య దిగ్భాగానికి సంబంధించిన వీధిపోటు 2 వైపులలో కూడా మేలుగా కనిపించినప్పటికీ సంతానం ఆ ఇంట్లో ఉండకుండా దూరంగా ఉండేలాగున చేస్తుంది. ఎక్కడ ఉన్నా పర్వాలేదులే అనుకునే వారికి ఈ వీధిపోటు కూడా లాభదాయకమే. ఇలా చూసినప్పుడు వీధిపోట్లు 2 రకాలుగా ఉంటాయి. లాభం కలిగించేవిగాను, నష్టం కలిగించేవిగాను ఉంటాయి. ఏది లాభమో ఏది నష్టమో మనం నిర్ణయించుకోవాలి. ఇది అంశం.